గోటైన సినిమా చూసిన అనలా. నేను ప్రొఫెషనల్గా తీసాను, నన్ను అప్రిషియేట్ చేశారు, ఆయన కూడా ప్రొఫెషనల్గా విష్ చేశారు. ఓకే, ఫస్ట్ డే సెట్లో యాక్షన్ కట్ చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? సెట్ మొత్తం రియాక్షన్ ఏంటి? యా, అంటే నేను చిన్ను చెప్పిన, నేను ప్లేబ్యాక్ అనే ఒక సినిమా యాక్ట్ చేశాను. శివకుమార్ గారు క్లోజ్ ఫ్రెండ్, అలా అన్నగారు హరిప్రసాద్ గారు డైరెక్షను. నన్ను యాక్ట్ చేయమన్నప్పుడే నేను కాదని చెప్పా. బట్ నాకు ముందు నుంచి సినిమా మీద ఇంట్రెస్ట్, నాటకాలు అవి తెలుసు కాబట్టి సరే నన్ను కన్విన్స్ చేశారు. మన జర్నలిస్ట్ మిత్రుడు టీఎన్ఆర్ ద్వారా ఆయన అప్రోచ్ అయ్యారు. సినిమా యాక్ట్ చేశాను. ఫస్ట్ డే ఫస్ట్ రోజు సెట్లో కూడా ఇలాంటి ఫీలింగ్, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారని నాకు తెలుసు. నేను 30 ఏళ్ళుగా కెమెరా ముందే ఉన్నా. అది చిన్న కెమెరా అయి ఉండొచ్చు, పెద్ద కెమెరా అయి ఉండొచ్చు. సో నేను యాక్ట్ చేయాలి అనే ఫీలింగ్ నాకు ఎప్పుడూ లేదు. నేను బిహేవ్ చేస్తా, డైరెక్టర్గా కూడా బిహేవ్ చేశా. నాకు పెద్ద ఎక్సైట్మెంట్, యాంగ్జైటీ అట్లా ఏం అనిపించలేదు. బట్ ఫస్ట్ షాట్ తీయగానే ఎంటైర్ క్రూ, లైట్ ఆఫీసర్స్ నుంచి అందరూ కూడా క్లాప్స్ కొట్టారు. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ని బట్టి అయితే నేను పర్లేదు బాగా చేశాను అనుకున్నా. మూర్తి గారు, మీరు అంటే 30 ఏళ్ళ నుండి ఉన్నారన్నారు పాత్రికలు. మేము కూడా చాలామంది ఇందులో కొంతమంది 30 ఏళ్ళ నుండి ఉన్నాము. 40 ఏళ్ళు అన్న. అదే అందుకనే. అయితే ఒకప్పుడు పాత్రికేయ వృత్తి అంటే గౌరవం, సమాజంలో ఉండే కరప్షను దాన్ని ఎత్తి చూపడం. ఇప్పుడు చూస్తూ ఉంటే పాత్రికేయులు అంటే పార్టీ ప్రతినిధుల్లాగా మాట్లాడడము, చెయ్యడము, రాయడం అన్నీ చేస్తున్నారు. ఈ పాత్రికేయుడు ఎప్పుడు వాడు, మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు పాత్రికేయులు అంటే పార్టీ ప్రతినిధులుగా మారిపోయారు. ఈ పాత్రికేయుడు ఈరోజు వాడే ఇండిపెండెంట్ జర్నలిస్ట్, అత్యంత నీతి నిజాయితీతో కూడిన జర్నలిస్ట్ అనేవాడు సొసైటీ మీద కన్సర్న్తో ఉద్యోగం చేస్తాడు. మీరందరూ తెలుసు జర్నలిస్టులే. మీ భార్య బిడ్డల్ని, ఇంట్లో వాళ్ళని అడగండి. మీరు చాలా ఫంక్షన్లు కూడా మిస్ అవుతారు మీ వృత్తి కోసం. తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉన్నారన్నా కానీ ఈ అసైన్మెంట్ అయిన తర్వాత వెళ్తానని అంత కన్సర్న్తో ఉండిపోతారు వృత్తి మీద. సో అలాంటి ఆనెస్ట్ జర్నలిస్ట్ సొసైటీ కోసం ఇవేళ చేస్తే రేపటికి 1000 ఏళ్ళు బతకడానికి రాలేదుగా, దాని సంగతి తేల్చేద్దాం. అది నా హీరో. అంటే ఇప్పుడు పార్టీ ప్రతినిధులుగా మారుతున్న పాత్రికేయులు మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు జర్నలిస్ట్ అనేవాడు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అన్ని దశల్లో, అన్ని ఏజుల్లో, అన్ని కాలాల్లో మంచి చెడు ఉన్నట్టే, అన్ని రంగాల్లో మంచి చెడు ఉన్నట్టే జర్నలిజం కూడా ఉంటుంది. 100% ప్యూర్గా ఏ ఫీల్డ్ ఉండదు. బట్ పర్సంటేజ్లు, మీకు స్వాతంత్రం వచ్చేటప్పుడు పెద్ద పెద్ద ఫ్రీడమ్ ఫైటర్లు అందరూ జర్నలిస్టులు, లాయర్లే, సొసైటీ మీద కన్సర్న్తో ఉన్నవాళ్ళే, పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళే. మీరు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ అందరూ కూడా పాత్రికేయులు, లాయర్లే. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది కాబట్టి 50-60s వరకు కూడా ఎక్కువ శాతం జర్నలిస్టులు సొసైటీ మీద కన్సర్న్తో ఉండేవారు. సో అప్పుడు కూడా పార్టీలకు ఆపాదించిన జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కొంచెం ఎక్కువై ఉండొచ్చు. బట్ ఇప్పుడు మంచి వాళ్ళు ఉన్నారు, అప్పుడు చెడ్డోళ్ళు ఉన్నారు. అంటే మీరు ఒక ఛానల్లో పనిచేయడం వల్ల ఆ